వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒంగోలులోని ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు అరగంట ముందే ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఉదయం ఏకాఏకి కాలేజ్ వద్దకు ఓ విద్యార్థి పరీక్షకు 5 నిమిషాలు లేటుగా రావడంతో పోలీసులు గమనించి హాల్ టికెట్ను పరీక్షించగా పరీక్షా కేంద్రం మారి వచ్చారని తెలియటంతో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ తన వెహికల్లో 5 నిమిషాల వ్యవధిలోనే పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లారు. ఏకాఏకి కాలేజ్ వద్ద నుంచి ఆ విద్యార్థి పరీక్షా కేంద్రానికి సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంది. కానిస్టేబుల్ చేసిన పనికి విద్యార్థి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులను సరైన సమయంలో పరీక్షా కేంద్రాల వద్దకు చేర్చడంలో పోలీసులు తమ వంతు కృషి చేశామని చెప్తున్న పోలీసులతో మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఈ రోజు మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ఈ రోజు ఒంగోలులోని ఏకేవికే కాలేజీ వద్దకు ఒక విద్యార్థి తన సెంటర్ను ఏకేవికే అనుకొని రావడం జరిగింది. అయితే అతని ఎగ్జామ్ హాల్కి కనీసం 5 నిమిషాల ముందే ఏకేవికే కాలేజీకి రావడం జరిగింది. కానీ అతను సెంటర్ ప్రతిభా కాలేజీ అవడంతో అది ప్రతిభా కాలేజీ పార్లమెంట్కి ఏకేవికేకి దాదాపు 10 నిమిషాలు టైం పట్టే విధంగా ఉంటుంది. కానీ 5 నిమిషాల్లోనే ఎంతో చాకచక్యంగా పోలీసులు అతన్ని గమ్యస్థలానికి చేరవేసి తన ఎగ్జామ్ హాల్లోకి ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాలోని ప్రతి జిల్లాలోని ఒంగోలులోని అన్ని కేంద్రాల వద్దకు పోలీసులను బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తులో విద్యార్థులు ఎవరైనా సరే తమ గమ్యస్థలానికి చేరుకోవడానికి సమయం లేని టైంలో పోలీసులు తమ చాకచక్యంగా తన సొంత వెహికల్లోనే విద్యార్థులను ఇటు పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ప్రకాశం జిల్లాలో ఒక విద్యార్థిని పోలీసులు ఎంతో అతి వేగంగా 5 నిమిషాల వ్యవధిలోనే కాల ప్రమోదిలోనే పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లి తనకు సంవత్సరంలో మొత్తం అతను కష్టపడిన తర్వాత ఈ రోజు అతను ఎగ్జామ్ రాయడానికి వీళ్ళు పోలీసులు ఎంతో విధంగా తోడ్పడ్డారు. అదేవిధంగా మనతో పాటు ఎస్ఐ ఉన్నారు. అసలు ఎలాంటి బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నారు, ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారని దాని మీద వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ప్రకాశం జిల్లాలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. దాంతోపాటు ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు కొంతమంది సెంటర్లు మర్చిపోయి రావడం వల్ల సమయం కూడా ఎక్కువ లేకపోవడం వల్ల వాళ్ళని ఎలా విధంగా తీసుకెళ్లి వాళ్ళని గమ్యస్థానానికి చేరవేస్తున్నారు? గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు టౌన్లో ఉన్నటువంటి అన్ని సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దానికి గల కారణం ఏంటంటే ఏ విద్యార్థులు కూడా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే సమయంలో ఇబ్బందులు గురి కాకుండా ఉండేందుకు ఈ విధమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నేను రీసెంట్గా ఒక 5 నిమిషాల క్రితం ఒక అబ్బాయి లేటుగా ఎగ్జామ్ సెంటర్లోకి ప్రతిభా కాలేజీ అయితే డైరెక్ట్గా ఏకేవికే కాలేజీకి వచ్చి నా సెంటర్ ఇదేను అని మన కానిస్టేబుల్ని అడగగా కానిస్టేబుల్ గారు చూసి హాల్ టికెట్ చూసి, బాబు నీది ప్రతిభా కాలేజ్ అండి, ఏకేవికే కాదు అని అంటే, సార్ నేను ఎలా వెళ్ళాను, ఒక 3 to 4 కిలోమీటర్స్ దూరం ఉంది, టైం ఏమో చాలా తక్కువ ఉంది అని అనగా మా కానిస్టేబులే దగ్గరుండి అబ్బాయిని బండి ఎక్కించుకొని తీసుకెళ్ళి 5 to 6 మినిట్స్లో సెంటర్ వద్దకు తీసుకెళ్ళి సెంటర్ వాళ్ళతో మాట్లాడేసి లోపలికి వెళ్ళి కూర్చోబెట్టి రిటర్న్ మళ్ళీ వచ్చి తన విధులు తను నిర్వహిస్తున్నాడు. ఈ విధంగా చేసినందుకు అబ్బాయి చాలా సంతోషపడ్డాడు. పోలీస్ డిపార్ట్మెంట్కు ఎంతో రుణపడి ఉంటానని కూడా చెప్పి చాలా సంతోషంగా లోపల ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళాడు. ఇక్కడే కాదండి, ఈ విధంగా టౌన్ మొత్తం మీద 4 విద్యార్థులను సెంటర్ మారి వచ్చినందుకు వాళ్ళందరినీ మా పోలీసు సిబ్బంది దగ్గరుండి వాళ్ళ సెంటర్లకు తీసుకెళ్లి ఎగ్జామ్ హాల్లోకి చేరే విధంగా అందరూ కృషి చేశారండి. వాళ్ళందరూ బాగా వర్క్ చేశారు. ఇవాళ ఇదే విధంగా ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ప్రతి సిబ్బంది అంతా విద్యార్థులకు సహాయంగా ఉంటామని నేను మనవి చేసుకుంటున్నానండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతి విద్యార్థి గమ్యస్థలానికి సరైన సమయంలో చేరుకోవడానికి పోలీసులు తమ వంతు నిర్వహిస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనతో పాటు అసలు కానిస్టేబుల్ విద్యార్థిని తీసుకెళ్ళిన కానిస్టేబుల్ ఉన్నారు. అసలు ఆ విద్యార్థిని అతను తీసుకెళ్లిన తర్వాత ఏం చెప్పారనే దాని మీద ఆ కానిస్టేబుల్ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఆ విద్యార్థిని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్లారు కదా, తీసుకెళ్లి వదిలిపెట్టిన తర్వాత అతను మీతో ఏం చెప్పారు? అతను చాలా టెన్షన్గా ఉన్నాడు సార్. చాలా టెన్షన్లో కూడా అతను థ్యాంక్స్ సార్ అని చెప్పాడు. అందులో టైం అయిపోతుంది కాబట్టి మేము కూడా చెప్పేసాం తొందరగా లోపలికి వెళ్ళమని చెప్పి లోపల గార్డు సెక్యూరిటీ వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పేసి లోపలికి పంపించాము. అంతకు ముందు కూడా ఒక అమ్మాయి ఇక్కడే ఎన్ఆర్ఐ ఉంటే ఇక్కడికి వచ్చింది ఏకేవికే. ఆ అమ్మాయిని కూడా తీసుకొని అక్కడ వదిలిపెట్టి వచ్చాను ఎన్ఆర్ఐలో. ఆ అమ్మాయి అయితే మరీ చాలా టెన్షన్ పడుతుంది. ఇది ఇక్కడి నుంచి 4 నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది టోర్నమెంట్ వరకు. ఇది యాక్చువల్గా 10 మినిట్స్ పడుతుంది. నేను 5 నుంచి 6 నిమిషాలలో వెళ్ళి అతన్ని అక్కడ వదిలేసి వచ్చేసాను.
అంటే ప్రతి విద్యార్థి భవిష్యత్తు అనేది ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంటుంది. అది సంవత్సరం మొత్తం తాను కష్టపడి చదివిన తర్వాత ఈ రోజు ఎగ్జామ్ హాల్లో సరైన టైంలో వెళ్ళలేని పరిస్థితిలో ఉండడంతో అతను సంవత్సరం మొత్తం వృధా అవుతుందనే విధంగా పోలీసులు తమ చాకచక్యంగా ఈ రోజు ఒక విద్యార్థిని సరైన సమయంలో పరీక్ష కేంద్రాల లోపల తీసుకెళ్లి తనను పరీక్షలు హాజరయ్యే విధంగా ఏర్పాటు చేసి తన విధులను నిర్వహించారు. అదే విధంగా ప్రతి పోలీసులు కూడా ఈ రోజు నుంచి ప్రతి జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులను సరైన సమయంలో తీసుకెళ్లే విధంగా తమ వంతు కృషి చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్జీతో శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశం జిల్లా, ఒంగోలు నుంచి.